నిన్న రాత్రి 10:30 గంటలు ప్రాంతంలో అంటే 29 రాత్రి అడావల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో కంప్లైంట్ ఒక విక్టిమ్ గారు అమ్మాయి మహేంద్ర గారు అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పరిచయస్తుడు ఫోన్ చేసి మాట్లాడదాము అని ఫోన్ ద్వారా బయటికి పిలిపించి అతని స్నేహితుడు బైక్ మీద గ్రామం వెలుపలికి తీసుకెళ్లి అమ్మాయి మీద ఒకరి తర్వాత ఒకరు సెక్సువల్గా అత్యాచారం చేసి జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ స్నేహితులు కూడా ఒక 3 వ్యక్తులు వచ్చారు. 5 కూడా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి మీద అత్యాచారం చేశారు. అమ్మాయి మహేంద్ర గారు ఈరోజు ఉదయం అమ్మాయి వాళ్ళ బంధువులతోటి అడవిది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ని పోక్సో కేసు కింద, రేప్ కేసు కింద కేసు నమోదు చేసి ఈ అత్యాచారం చేసిన 5 ముద్దాలు కూడా ఈరోజు తజ్జావరపల్లి జంక్షన్లో పారిపోతానికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 5 పద్యాల చైతన్య, ఎడాలి పవన్ కుమార్, జన్నపూడి వెంకటేష్, వీరంగి సతీష్, వీరంగి వేణు 5 కూడా యోగమూరు మండలం పెరవలి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. 5గురిలో 2 మైనర్స్ కూడా ఉన్నారు. 5 అరెస్ట్ చేశాం. 5 ఈరోజు కోర్టులో డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది.